హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి మనిషి పుట్టిన కాడి నుంచి తాను బతుకున్నంత వరకు కోరుకునేది ఏంటంటే ప్రశాంతమైన జీవితం. ప్రశాంతమైన జీవితం అంటే హ్యాపీగా గడిచిపోవాలి, సమస్యలు అనేవి రాకూడదు, వచ్చిన వెంటనే క్లియర్ అయిపోవాలి అన్న దృక్పథంతోనే ఉండటానికి కారణం సమస్యకి ఉన్న పవర్, ఆ సమస్య వలన మనం పడే భయం, ఆందోళన, ఉక్కిరి బిక్కిరి చేసి చిన్నాభిన్నం చేసే యొక్క శక్తి మనకొచ్చే బాధల వల్లనే కానీ, సమస్యల వల్లనే కానీ, మన మనస్తత్వం వల్లనే కానీ అది ప్రతి ఒక్క మనిషిలో తాను యొక్క మనస్తత్వానికి తగ్గట్టుగా అది ఒక చోట స్టాగ్నేట్ అయిపోయి ఉంటుంది. ఉదాహరణకి మనకి ఏదన్నా వెళ్తున్నప్పుడు కాలుకి ఏదన్నా ఎదురు దెబ్బ తగిలితే విలవిల్లాడిపోతాం, వెంటనే హాస్పిటల్కి వెళ్తాం, లేదు టాబ్లెట్స్ చేసుకుంటాం, లేకపోతే ఇంజక్షన్ చేసుకుంటాం. ఆ నొప్పి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కానీ మానసిక బాధ మాత్రం ఒక్కసారి మానసిక బాధ గనక పుట్టిందంటే అది కొన్ని రోజులు మన మనసులో గనక స్థానం ఏర్పరచుకుందంటే అగ్నిగుండం మీద కూర్చున్నట్లే. అయితే జీవితంలో ఇవన్నీ వస్తాయని మనిషికి తెలిసినా వాటి నుంచి ఎప్పుడు తప్పించుకుందామా అనే ప్రయత్నంలో ఇంకా కొత్త కొత్త సమస్యలు, కొత్త కొత్త అలవాట్లకు అలవాటు పడిపోయి ఉన్న జీవితాన్ని కూడా పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను అనుభవించినవి, ఎదుట వాళ్ళు అనుభవించినవి తెలుసుకొని ఒక 3 సూత్రాలు, ఆ 3 గనక మనకి కలిగి ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా సరే మనం ధైర్యం కోల్పోము, భయం అనేది ఉండదు, తాత్కాలికంగా ఏదైనా వచ్చినా ఉఫ్ఫను ఊదేయచ్చు. అటువంటి 3 గురించి మీకు ఈరోజు వివరిద్దాం అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో అందరికీ, అంటే వృద్ధాప్యంలో అన్నాను కదా అని కేవలం ఓల్డేజ్ పీపుల్కే కాదు, చిన్నప్పటి నుంచి వృద్ధాప్యంలో కూడా యంగ్ స్టేజ్లో ఉన్న ఒక వ్యక్తి ఎంత చురుకుగా, హ్యాపీగా, జింకలాగా పరిగెడుతూ ఉంటాడో ఓల్డేజ్కి వచ్చిన వాళ్ళు కూడా ఈ 3 ఉంటే అలాగే ఉంటారనే ఉద్దేశం మీద ఆ టైటిల్ పెట్టాను. ఒక్కసారి వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. మనిషిని శాసించేది, నడిపించేది అది లేకపోతే ఒక్క క్షణం కూడా ఈ భూమి మీద నిలవకుండా చేసేది డబ్బు. తప్పనిసరిగా నువ్వు చదివి సంపాదిస్తావా, ఉద్యోగం సంపాదించి చేస్తావా, నువ్వు ఏ రకంగా సంపాదిస్తావా అనేది ఎవ్వడికి అనవసరం. ఎక్సెప్ట్ దొంగతనం చేయకోకుండా నువ్వు డబ్బు సంపాదించటం మాత్రం మొట్టమొదటి సూత్రం. ఆ డబ్బే గనక నీ దగ్గర ఉంటే గనక ఎన్ని సమస్యలు వచ్చినా నీకు భయం అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఆ డబ్బుకున్న ధైర్యం అటువంటిది. ఆ ధైర్యంతో నా వెనకింత డబ్బు ఉంది, ఏదొచ్చినా నేను దాన్ని సాల్వ్ చేసుకోగలను అని ఒక నమ్మకం క్రియేట్ చేస్తుంది. కాబట్టే ప్రతి ఒక్కళ్ళు డబ్బుకు లోకం దాసోహం అన్న మాట పెద్దలు ఊరికే అనలేదు. అయితే ఇక్కడ కొంత బాధ కలిగించే విషయం ఏంటంటే చాలామంది ఒక 25 years to 30 years లోపు డబ్బు సంపాదించి ఎవరైతే లైఫ్లో సెటిల్ అయిపోతారో వాళ్ళ జీవితం పూల పాన్పులాగా ఉంటుంది. 50 సంవత్సరాలు వచ్చినా, 60 సంవత్సరాలు వచ్చినా ఇంకా ఈ రోజు ఈ నెల సంపాదించింది ఈ నెలకే సరిపోతుంది అన్న జీవితం మాత్రం ఒక రకంగా దుర్భరమైన జీవితం. ఆ వచ్చే జీతానికి అదనంగా ఏదన్నా ఖర్చు వచ్చిందంటే గనక మళ్ళా యథాస్థితి కోల్పోతాం. కాబట్టి
మై డియర్ యూత్, మీరందరూ యంగ్ స్టేజ్లో మీ యొక్క కోరికలు, మీ ఆలోచనలు మిమ్మల్ని భవిష్యత్తు ఏంటో తెలిసినా సరే లైట్గా తీసుకొని మీరు అనుకున్నదే చెయ్యాలని ప్రోత్సహించే వయసు కాబట్టి చిన్న చిన్న వాటికి ఎప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి, మనకి తాత్కాలికంగా సంతోషించేది ఏదైనా సరే తర్వాత బాధను కలిగించి తీరుతుంది. అందుకోసమనే ఎక్కువ 90% పీపుల్ మధ్యతరగతిగా ఏ రోజుకి వచ్చిందో ఆ రోజు తినేవాళ్ళుగా ఉంటే ఓన్లీ 10% ఆఫ్ పీపులే మనల్ని శాసిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క డబ్బుతో, వాళ్ళ యొక్క హోదాతో వాళ్ళ దగ్గర పని చేసుకొని మనం సంపాదించుకొని తినేలాగానో, లేకపోతే వాళ్ళు మనకి డబ్బులు అప్పిచ్చో లేకపోతే ఏదో ఒక రకంగా సహాయం చేసో వాళ్ళకి మనం బైండ్ ఓవర్ అయిపోయేలాగా ఉండటానికి కారణం ఏంటంటే దే హ్యావ్ ప్లాన్డ్. ఈ ఏజ్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ సెటిల్ అయిపోవాలి, తర్వాతే నేను ఏది చేయవలసిన అన్న దానికోసం కొంత త్యాగం చేస్తారు. మీరు కూడా చేయవలసిందే. లేకపోతే మా అమ్మ నాన్న ఉన్నారు కదా అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే మీరు సగం తప్పు చేసినట్టు. మీ అమ్మే నాన్న వాళ్ళు మీకు ఒక వయసు వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నం చేయటానికి మాత్రమే వాళ్ళు ఒక డైరెక్ట్గా ఒక పనిముట్లు అనుకోండి, ఒక యంత్రాలు అనుకోండి, అంతవరకే. యంత్రాలు కూడా ఒక టైం అయిన తర్వాత తీసి మూలని ఎలా పడేస్తామో, తల్లిదండ్రులు కూడా వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత, రిటైర్డ్ అయిపోయిన తర్వాత, లేకపోతే వాళ్ళు సంపాదించలేని వయసులో వాళ్ళని పక్కన పెడితే మనం వాళ్ళని పోషించాలి. ఫండమెంటల్. మనల్ని అక్కడ వరకు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళని మనం పెంచి తీరాలి. అందుకోసమే యంత్రాలని అన్నారు. ఎవరు ఏం బాధపడద్దు. అందుకోసమనే నువ్వు డబ్బు సంపాదించాలంటే చదువుకోవాలి, ఉద్యోగాలు రాయాలి అని నేను చెప్పను. మీ ఇష్టం. మీరు చదువుకోవచ్చు, బిజినెస్ చేయొచ్చు, యాక్టింగ్ చేయొచ్చు, డాన్సింగ్ చేయొచ్చు, ఏదో ఒక పని చేయొచ్చు. ఎందుకనంటే పుట్టుకతో పాటు ఒక కళ నీకు తప్పనిసరిగా నీలో ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేసి అందరూ చదువుతున్నారు కదా నేనే చదువుతాం, అందరూ పరీక్షలు రాస్తున్నారు కదా నేనే రాయటం, కంపల్సరీగా నేను చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నవాళ్ళని కూడా కంపల్సరీగా ఉద్యోగం చేసుకుంటాడు. నువ్వు వాడిని చూసి నేను కూడా ఇలాగ అవ్వాలని చెప్పి నీలో అంతకంటే ఎక్కువ డబ్బా సంపాదించే ఒక మంచి స్కిల్ ఉంటే దాన్ని పక్కన పడేసి నేను కూడా చదువుకోవాలని వెళ్ళిపోతే గనక ఆ తప్పును ఎవరో సరి చేయలేరు, నువ్వు కూడా సరి చేసుకోలేవు ఒక వయసు వచ్చిన తర్వాత. అందుకోసమని యుక్త వయస్సులో దాటిన తర్వాత నుంచి 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు నువ్వు డబ్బు సంపాదిస్తే కనుక వృద్ధాప్యమైనా సరే నువ్వు యువకుడిలాగా తుళ్ళుతూ హ్యాపీగా కేరింతలు కొడుతూనే ఉంటావు. సెకండ్ రూల్ హెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఊరికే అనలేదు. నీ దగ్గర డబ్బు ఉందా, డబ్బు లేదా, నువ్వు అందంగా ఉన్నావా, అందంగా లేవా, నువ్వు అమ్మాయివా, అబ్బాయివా, అలాంటిది ఏమీ చూడదు మన హెల్త్. నువ్వు నీ హెల్త్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే నీ ఆరోగ్యం నీకంత తృప్తినిస్తుంది. ఏదో ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా నీ దగ్గర చాలినంత డబ్బు ఉంది, ఏ జబ్బు వచ్చినా సరే నువ్వు వైద్యం చేయించుకోగలవు. కానీ తెల్లారి పొద్దున్న లేచినప్పుడు నీకు ఇక్కడ ఏదో నొప్పి వచ్చింది, అది ఏ నొప్పో నీకు తెలియదు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వాడు ఇచ్చిన టెస్ట్లన్నీ చేయించుకొని ఆ రిజల్ట్ తీసుకునే వరకు మీరు ప్రశాంతంగా ఉండగలరా? మీరు కాదు, నేనైనా సరే. అది చిన్న జబ్బే అవ్వచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత అదే లేదండి జస్ట్ కండరం పట్టింది అనొచ్చు. కానీ మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? గుండె జబ్బు. మన ఏంటంటే పెద్ద పెద్ద టార్గెట్లు. గుండె జబ్బు వచ్చేస్తుందేమో, వచ్చేసిందేమో, ఇంత సంపాదించుకున్నా ఈ చిన్న వయసులోనే చచ్చిపోతే నేనేమైపోవాలి అన్న ఆలోచనలు రాకూడదంటే మానసిక ఆలోచన ముఖ్యం. మానసిక ఆలోచన ఉండాలంటే గనక
తప్పనిసరిగా నీ యొక్క బాడీని నువ్వు ఎప్పుడైతే శ్రమ పెడతావో మానసికంగా హ్యాపీగా ఉంటావు. నీ మనసును ఎప్పుడైతే ఆందోళనకు గురి చేయవో, ప్రశాంతంగా ఉంచుకుంటావో, నువ్వు శారీరకంగా హెల్తీగా ఉంటావు. ఇదే ఫండమెంటల్ రోల్. రెండిటికి లింకు. నువ్వు హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటే నీ ఆరోగ్యం బాగుంటుంది. నీ శారీరక ఆరోగ్యం బాగా చూసుకొని నలిపేసావంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. డబ్బు సంపాదనలోనే పడిపోయి నిద్రాహారాలు మానేసి రాత్రి పడుకోవాల్సింది పొద్దున పడుకొని, పొద్దున్న మేలుకోవాల్సింది నైట్ మేల్కొని డ్యూటీలు చేసావంటే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా నీ హెల్త్ మాత్రం పాడైపోద్ది. ఎంతవరకు సంపాదించినా, ఏది సంపాదించినా నువ్వు సుఖంగా ఉంటాకి, సంతోషంగా ఉంటాకి, నిన్ను నమ్ముకొని వచ్చిన, నీ మీద ఆధారపడిన వాళ్ళని సుఖంగా ఉంచటానికి, అగైన్ నువ్వు వాళ్ళని ఒక దారి చేయటానికి అనుకున్నప్పుడు నీ మీద అనేకమైన బాధ్యతలు ఉంటాయి. కొన్ని అకేషనల్గా ఏదైనా మనకు ఒక మంచి ఒక అనుకున్న గోల్ రీచ్ అయినప్పుడు, లేకపోతే ఇంట్లో ఏదో ఫంక్షన్ అయినప్పుడు చిన్న చిన్న అలవాట్లకి అకేషనల్గా చేస్తే ఏమాత్రం తప్పలేదు. అది కూడా లేకపోతే ఇంకెందుకు మనం ఉప్పు కారం తినకోకుండా ఉట్టి నీళ్లు తాగుతూ, కొబ్బరి నీళ్ళు తాగుతూ, తినకోకుండా, అరటిపండు తినకుండా, ఇది తినకుండా, షుగర్ వచ్చేస్తుంది, అయ్యి వచ్చేస్తుంది అనుకుంటే ఆ లైఫ్ అనవసరం. అసలు ఏమీ తినకోకుండా 150 సంవత్సరాలు బతికితే ఏమవుతుంది? మనకి ఏమీ రాదు. అలాగని ఆ యొక్క అకేషనల్గా తీసుకున్న దాన్నే ఒకేషనల్గా రోజు అదే పని అని చెప్పి నువ్వు వాటికి అలవాటు పడ్డావంటే లోపల బూడిదైపోద్ది. నీ ఆస్తి అక్కడ ఉంటుంది, కానీ చివరికి నువ్వే ఖర్చు పెట్టేస్తావు. ఆ హాస్పిటల్కి, నీ బాడీలో పార్ట్లకి ఏమైందో కనిపెడతాక సగం డబ్బు అయిపోద్ది. కనిపెట్టిన తర్వాత బాగు చేయటానికి ఆ సగం డబ్బు అయిపోద్ది. తర్వాత నువ్వు బాగైన ఉపయోగం ఏముంది? ఆ ఏజ్లో నువ్వు సంపాదించాలంటే సంపాదించలేవు. ఆ అనారోగ్యంతో సంపాదించాలంటే నీ వల్ల కాదు కదా, ఎవడి వల్ల కాదు. ప్రశాంతంగా సంపాదించిన తర్వాత తినే వయసులో కూడా కష్టపడి సంపాదించటం అంటే అది సరైన లైఫ్ కాదని నేను ఎప్పుడో చెప్పాను. అది 100% కరెక్ట్. అందుకోసమని నువ్వు సంపాదించింది నీ అనారోగ్యాలకి ఖర్చు చేయకుండా ఉండాలంటే గుడ్ హ్యాబిట్స్ అంటే విత్తనాలు తినండి, మొలకలు తినండి, అన్నం అసలు తినద్దు, జొన్న అన్నమే తినండి, ఇటువంటివి చెప్పను. అన్నీ తినండి, హ్యాపీగా తినేయండి, బట్ లిమిటేషన్. నీకు ఏది పడదో దానికి దూరంగా ఉండు. బాడీని రోజుకు 1 గంట, 1 అరగంట బాగా శ్రమ పెట్టు, టయానికి నిద్రపోండి. మనసులో ఏ విధమైన పనికిరాని ఆలోచనలు రానివ్వకుండా నీ మనసును నువ్వు ఆధీనంలో ఉంచుకున్నావంటే, నీ ఆలోచనలోకి నువ్వు వెళ్ళావంటే కనుక ఏమవుతారో మనమే చెప్పలేం. బ్రేకులు తెప్పిన బస్సు ఎక్కడికి వెళ్ళొద్దో ఎవరికి తెలియదు అన్నట్టు మనం కూడా అలాగే వెళ్ళిపోతాం. నీ ఆధీనంలో గనక మనసు ఉందంటే గనక, నువ్వు చెప్పినట్టు గనక నీ మనసు ఉంటుంది, ఇంటి వినేటట్టు గనక మీరు చేసుకున్నారంటే గనక నిత్య సంతోషం, నిత్య యవ్వనం అన్నట్టు. నువ్వు ఏ స్టేజ్లోకి వెళ్ళినా, ఏ ఏజ్లోకి వెళ్ళినా, 100 సంవత్సరాలు దాటిపోయినా సరే స్టిల్ రెడీ టు మార్నింగ్ వాక్ అన్నట్టు యంగ్ స్టేజ్ వాళ్ళకంటే ముందు మీరే వెళతారు. బికాస్ ఏదన్నా అయినా నాకు వెనక డబ్బు ఉంది, నాకు ఆరోగ్యం కూడా నేను సంపాదించుకోగలను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రెండు మీకు ఒక రకంగా ఇది తెలిసినయేగా అనుకోవచ్చు. వాస్తవంలోకి వెళ్ళి చూడండి, ఎంత వాస్తవం అనేది మీకే తెలుస్తుంది. ఫైనల్లీ మన జీవితం మొత్తం సర్వనాశనం అయిపోవాలన్నా, జీవితాంతం సంతోషంగా ఉండాలన్నా ఈ డబ్బు ఆరోగ్యం కంటే ముఖ్యమైనది రిలేషన్స్. ఒకానొక టైంలో మనం బాగా డబ్బులు సంపాదించాం, నీ చుట్టూ అనేక మంది చేరారు, నువ్వు దేవుడు అంటారు, నీకు మించిన వాళ్ళు లేరని అంటారు. బట్ ఏదో ఒక టైంలో డౌన్ఫాల్,
ఉన్నాయన్నీ కోల్పోయే స్థితి వచ్చినప్పుడు నీతో ఈ రోజుల ప్రకారం నీ భార్య కూడా నీతో ఉంటుందో ఉండదో, నీ పిల్లలు కూడా నీతో ఉంటారో ఉండరో కూడా చెప్పలేము. రియల్లీ ఇది జరుగుతుంది. ఇదివరకైతే జరిగేది కాదు. ఇంతకాలం నన్ను ఇంత ఇదిగా పోషించాడు కదా, ఇప్పుడు తన ఇబ్బందిలో ఉన్నాడు, అతనికి ఏదన్నా లిఫ్ట్ ఇచ్చి మన సపోర్ట్ ఇచ్చి తిరిగి మళ్ళా మామూలు మనిషిని చేసుకొని నా వాడిగా చేసుకోవాలని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి గుండెల మీద చెయ్యేసి ఆలోచించుకోండి. ఒక పక్కన మీకోసం కష్టపడ్డ కోసం అనేక శ్రమలు పడి ఏ దారి దొరకక సంపాదించలేని స్థితిలో అల్లాడిపోతూ ఉంటే నువ్వు ఏర్పరచుకున్న ఈ బంధాలు ఏమైతే ఉన్నాయో నిన్ను వాదార్చరు సరికదా, ఎత్తి పొడిచే మాటలతో, మానసికంగా కొంగదీసే మాటలతో, కుళ్ళిపోయేలాగా చేసే మనస్తత్వాలు కలిగిన రిలేషన్స్, ఓన్లీ మనీ రిలేటెడ్ రిలేషన్సే ఈ రోజుల్లో ఉంటున్నాయి. నువ్వు సంపాదిస్తే నీతో ఉంటున్నారు, నువ్వు సంపాదించకపోతే నీ ముందు ఇంకొకరితో వెళ్ళిపోతున్నారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఇది జరిగి తీరుతుంది కాబట్టి ఈ వాస్తవం చెప్పాను. అంత చండాలమైన ఈ జనరేషన్లో రిలేషన్స్ కాపాడుకోవాలంటే ఒకే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నువ్వు పరిచయం చేసుకున్న వాళ్ళ మీద కూడా వాళ్ళు కూడా నీ మీద నమ్మకం ఉన్న వాళ్ళు అయితేనే ఆ రిలేషన్షిప్ కలకాలం హ్యాపీగా ఉంటుందని నేను చెప్పలేను, కానీ ఏ గొడవలు లేకుండా హ్యాపీగా వెళ్ళిపోద్ది. మన పని మనం చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఇద్దరూ కలిసి ఎక్కడికన్నా హ్యాపీగా వెళ్ళి ఆ రోజు గడిచిపోయిందంటే హ్యాపీ రిలేషన్ అని చెప్పుకోవాలి. అంతకు మించి మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. చందమామ కథలో చదివే రెక్కల గుర్రాలు ఉంటాయని నమ్మటానికి ఎంతో బాగుందో అని చెప్పి ఒక సినిమాలో పాట ఉంటుంది. అది పాట మాత్రమే. ఒకప్పుడు నిజంగానే రెక్కల గుర్రాలు ఉండేయేమో, చందమామ కథలో అవి రాశారు, అది కథని అందుకే అన్నారు. కానీ ఇప్పుడు నీ ఇన్కమ్ బట్టి నీ యొక్క రిలేషన్ని లెక్క కడుతున్నారు. నీ యొక్క హెల్త్ బట్టి నువ్వు అప్పుడు వరకు కుటుంబానికి ఎంతో కష్టపడి ఉండొచ్చు, ఎంతో అనేకమైన పరిశ్రమల్లో అగ్ని దగ్గర చలి దగ్గర తలమునకలైపోతూ ఆ కుటుంబానికి ఈ శరీరం అంతా దారపోసి సంపాదించి ఏదో ఒక టైంలో నీకు కాలు ఇరిగిపోయో చెయ్యి ఇరిగిపోయో లేకపోతే నీకు ఏదైనా అనారోగ్యం జరిగి మంచం మీద పడిపోతే ఎంతమంది నిన్ను ఎన్ని కుటుంబాల్లో ఎంతమంది జనాల్లో అయ్యో అని కొంతకాలం ఆ అయ్యో అలవాటు అయిపోయిన కాడ నుంచి నువ్వు మంచం మీద ఉంటావు, వాళ్ళు ఇంకొకరితో వెళ్ళిపోతున్నారు. కనీసం ఇతను నన్ను చేసుకున్న భర్త, ఇతను నన్ను ఒకప్పుడు బాగా అభిమానించిన వ్యక్తి అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మనీ, డబ్బు కావాలి, నా అవసరాలు కావాలి. నువ్వు నీతో అవసరం లేనప్పుడు నాకెందుకు తలకాయ బాధ? మళ్ళా నీ పనులన్నీ ఎవడు చేసి పడతాడు? మంచం మీద ఉంటే ఎవడు చేసి పడతా ఉంటాడు? అంత బాధ నాకెక్కడుంది? వంటే వండుకోలేక అడ్డమైన జొమాటాలు టమాటాలు రకరకాలు అన్నీ వచ్చేసినాయి కాబట్టి మధ్యరాత్రులు పెట్టిన ఆడు తెల్లారి పొద్దున్న ఇప్పుడు వండిన పాసిపోయింది తీసుకొచ్చి ఇస్తే అదే ఏసీ రూమ్లో కూర్చొని పరమాన్నం లాగా తినేసి చక్కగా కాళ్ళ మీద కాలేసుకొని పడుకుంటాం. వాటికి అలవాటు పడిపోయిన వాళ్ళం మళ్ళీ మంచం మీద ఉన్న ఈ వ్యక్తికి ఆయన కాళ్ళు పట్టుకొని బాత్రూమ్కి తీసుకెళ్ళి ఆయనకు స్నానం చేయించి ఆడికి మళ్ళీ తినిపించి, అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, ఇందులో మగవాళ్ళనే కాదు, జనరల్గా నేను మగవాడిని కాబట్టి అబ్బాయి అని అనేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఎవరైనా సరే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు చూడరు అంతే. కాకపోతే అనేకమైన కేస్ స్టడీస్ రోజు పేపర్లో వస్తున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఎటువంటి రిలేషన్ కావాలి అని అంటే నీ దగ్గర డబ్బు కోసమే
వచ్చి చేరే ఏ రిలేషన్ అయినా సరే నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే ఉంటాయి. అలాగే నీ అందం చూసి వచ్చిన రిలేషన్ ఏదైనా సరే నువ్వు ముసలివాళ్ళు అయిపోయే తర్వాత కూడా అదే అందంగా మేకప్ వేసిన హీరో లాగా ఉండాలంటే అది జరగని పని. వాళ్ళు నీ అందం చూసి వచ్చిన వాళ్ళే అతి తొందరలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకనంటే అది అలవాటు అయిపోయిన తర్వాత ఓహో ఇంతే కదా, ఇంతకంటే అందమైన ఇంకెక్కడన్నా ఉంటదేమో, ఒకసారి చూసొస్తే పోలా, షికారుకి వెళ్తావు, అంతకి ఇళ్ళకంటే బాగోకపోయినా మన కళ్ళకి ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. ఆ కనపడింది ఏదో ఎండమావుల్లాగా నీళ్ళు అనుకొని అక్కడికి వెళ్ళిపోతాం, తీరా అక్కడికి వెళ్తే ఏమి ఉండదు. ఆల్రెడీ ఒక సిచ్యువేషన్ జరిగినా మళ్ళీ అగైన్ మనిషి ఆలోచనలు, మన మనసు ప్రవర్తన ఏంటంటే ఎప్పుడు కొత్తదనం కోరుకుంటూ ఉంటుంది. అలాగే నీతో అవసరం ఉన్నప్పుడే మాట్లాడి, అవసరం ఉన్నప్పుడు నువ్వు ఏ మాట మాట్లాడినా సరే దాన్ని తప్పుగా తీసుకోకుండా, నీ అవసరం తీరిపోయిన తర్వాత ఇంకా వీళ్ళతో మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు నువ్వు అమ్మా అన్నా దాన్ని తప్పుగా క్రియేట్ చేసి నీ దగ్గర నుంచి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా ఎక్కువ. ఎస్పెషల్లీ సోషల్ మీడియా చూసి అనేకమైన వాళ్ళు మనసు పాడేసుకుంటున్నాం అంటున్నారు. మనసేం పాడేసుకోవట్లే, మీరు డబ్బులు పాడేసుకుంటున్నారు, మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఎన్ని ఫేక్ వర్డ్స్ మీ దగ్గర డబ్బులు లాగటాకో, లేకపోతే మీతో ఏదైనా పని చేయించుకుంటానుకో, ఏదైనా అవసరం తెచ్చుకుంటాకో, ఎక్కడ కొట్టాలో తెలిసిన వాళ్ళు అనేకమైనవి ఉంటాయి. వాళ్ళ జాబ్ అదే, ఏ ఉద్యోగం చేయరు, ఏది చేయరు. పలానా చోట పెద్ద కంపెనీలో CEO అంటాడు, ఎప్పుడు చాటింగ్ చేస్తానంటాడు. CEO అయితే ఖాళీగా ఉండడు. మరి నాకు తెలిసి మరి వాళ్ళు 24 గంటలు చాటింగ్ చేస్తున్నారంటే CEOనో లేకపోతే OECనో నాకు అర్థం కావట్లేదు. రిలేషన్స్ ఎడల జాగ్రత్తగా ఉండండి. చిన్నప్పటి నుంచి మీకు పరిచయం అయిన వాళ్ళని ఎప్పుడు వదులుకోమాకండి. చిన్నప్పటి నుంచి పరిచయం అయిన వాళ్ళు ఎప్పుడు ఒకరి మనస్తత్వం ఒకళ్ళు తెలుసుకుంటారు. మీరు దెబ్బలాడుకునే సందర్భాలు ఉంటాయి, కోపగించుకునే సందర్భాలు ఉంటాయి, మళ్ళీ కలిసిపోయిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి అటువంటి రిలేషన్సే ఎప్పుడు చివరి వరకు ప్రయాణం చేస్తాయి. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోయింది అన్నట్టు, మధ్యలో వచ్చింది కొత్తగా ఉంది కదా అని చెప్పి కొత్తగా బట్టలు వేసుకొని వెళ్ళి మనం చిరిగి చాటైందంటారు చూసారా, అలా చిరిగిన బట్టలతో వచ్చేసిన వాళ్ళు అనేకమైన మంది ఉన్నారు. ఈ యొక్క జీవితంలో రిలేషన్స్ వల్ల ధనవంతులు, కోటీశ్వరులు కూడా అశాంతితో ఇంకా ఎన్ని రోజులు ఈ జీవితం వాళ్ళు అటు చావాలంటే మనసు ఒప్పదు, ఇటు బతకాలంటే ఏం చూసి బతకాలని బతికే వాళ్ళు అనేకమైన ఉన్నారు. కాబట్టి రిలేషన్స్ విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ 3 సూత్రాలంటే నేనేదో పొద్దున్నే లెగండి, ధ్యానం చేయండి, వాకింగ్ చేయండి ఇవి చెప్తాను అనుకున్నారేమో. ఒక్కసారి ఆలోచించండి. నువ్వు మానసికంగా సంతృప్తిగా ఉండాలంటే నీకు డబ్బు ధైర్యం ఇస్తుంది. నీ ఆరోగ్యంగా ఉన్నావంటే నువ్వు ఎక్కడికైనా ఏ టైంలోనైనా ఏ పనైనా చేయగలవు. అలాగే మంచి రిలేషన్స్ నువ్వు ఏర్పాటు కనుక నువ్వు కలిగి ఉన్నావంటే అవి నీకు బూస్ట్ ఇస్తే 16 సంవత్సరాల్లో, 70 సంవత్సరాల్లో కూడా, 60 సంవత్సరాల్లో కూడా 16 సంవత్సరాల్లో ఉన్న వ్యక్తి ఎటువంటి రిలేషన్కైనా తను తన్మయం చెంది ఆ మాటలకు లోబడిపోతారు. మనసుకున్న మ్యాజిక్ అదే. మనసుకి వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వాడికైనా తృప్తినిచ్చే మాటలు, ఓదార్పునిచ్చే మాటలు, సంతృప్తినిచ్చే మాటలు, నీకు నేనున్నానని భరోసా ఇచ్చే మాటలు గనక ఉంటే గనక అతని జీవితం ఎప్పుడూ నిత్య యవ్వనం అంటారు చూసారా. నిత్య యవ్వనం అంటే ఎప్పుడు కుర్రతనంగా ఉండటం కాదు, ఎప్పుడు కుర్రవాడిలాగా ఉండటం కాదు. మనకొచ్చే ఆలోచనలు ఎప్పుడు
చిన్నపిల్లలకు వచ్చే ఆలోచనలాగా తప్పనిసరిగా ఉంటాయి. అందుకోసమనే అనేక మంది పెద్దవాళ్ళు, కొన్ని లెజెండ్స్ గా పేరు పొందిన వాడు ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే దే ఆర్ లివింగ్ విత్ హ్యాపీ అండ్ ఫీలింగ్ విత్ హ్యాపీ అని వాళ్ళ ఫేస్ చూస్తేనే అర్థమైపోద్ది. సో మై డియర్ ఆల్ ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఈ 3 సూత్రాలు కూడా నేను కూడా పాటిస్తాను, నేను కూడా అమలు చేస్తూనే ఉన్నాను. బట్ గ్రోత్ అనేది అంత తొందరగా రాదు కాబట్టి అవి ఎప్పుడు ఒక వారం 2 వారాలని కాదు, ఇవి నిరంతరం మనతోనే ఉండే కాబట్టి ఈ 3 సూత్రాలు కూడా మీరు కనుక పాటించారంటే వృద్ధాప్యంలో కూడా నిత్య యవ్వనంగా ఉండటానికి 3 సూత్రాలు అని చెప్పాను చూసారా, అవి తప్పనిసరిగా మీ జీవితంలో నెరవేరుతాయి. ఆ నెరవేరిన దానికి నిదర్శనంగా మిమ్మల్ని చూసి ఇంకా కొంతమందికి ఆదర్శంగా ఉంటారని ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా తప్పనిసరిగా నమ్ముతారనే ఉద్దేశం మీద ఈ వీడియో చేశాను. నచ్చితే గనక లైక్ చేయండి, నచ్చకపోతే ఎక్కడ నచ్చలేదు అన్నది కామెంట్ చేస్తే సరి చేసుకొని మరొక్కసారి ఒక మంచి వీడియోతో వస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.